పురస్కారం ఓకే నుంచి 21 మందికి శ్రీ మడుపల్లి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని బహుకరించారు. 2024 సంవత్సరానికి సామాజిక సేవలో భాగంగా వాల్మీకి విజ్ఞాన కేంద్రం బంగావారిగూడెం గురుకుల పాఠశాల విద్యార్థులకు ఆహార సదుపాయం కొరకు 46 లక్షల రూపాయలతో నిధిని ఏర్పాటు చేసి ప్రతి నెల 30,000 రూపాయలు అందజేయనున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మనం జరుపుకోబోతున్నాం. 20 లక్షల రూపాయల విలువ గల అంబులెన్స్ని ఏలూరులోని గుడ్ సమారిటన్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్ వంకాయగూడెం వారికి ఈరోజు అందజేయనున్నారు. 22వ శ్రీ మడుపల్లి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం 2024 సంవత్సరానికి ఆంధ్ర సాహిత్య రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి ఓల్గా గారికి 3 లక్షల రూపాయలతో అందించబోతున్నాం. దానికి భారతీయ సేవా సమితి అందిస్తున్నటువంటి చెక్కులు తీసుకుంటున్నాం. चंद्रसूर्याग्नि सर्वाभां श्री महालक्ष्मी ममास्महे धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमनविज्ञानां भक्तानां श्रीसो पञ्चमेत् सदा वर्षं सुदेवि भावरदिवाभ्रस्य विद्युतः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मधनायताक्षे विश्वप्रिये विष्णुमनोरमूले पद्मपद्मं मयि सन्निधत्स्व लक्ष्मी प्रिया మంచి మాట. ఓల్గా పోపూరి లలితకుమారి ఇప్పటికీ 5-6 దశాబ్దాలుగా కేషన్స్ చతుర ఉత్తమ నవలా రచయిత అవార్డు అటువంటి గుప్తా ఫౌండేషన్ వారి చేతుల మీద నా స్నేహితురాలు తెలుగు సాహిత్యంలో చిత్రాయమానమైన రచయిత్రి ఓల్గా గారికి ఈరోజు పురస్కారం అందుతున్న సందర్భంగా అటు గుప్తా ఫౌండేషన్ వారికి అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓల్గా గారికి హృదయపూర్వక అభినందనలు. ఓల్గా గారి గురించి ఇప్పుడే సుబ్బారావు గారు విపులంగా సన్మాన పత్రాన్ని పఠించారు. ఈ కార్యక్రమం ముందు అంటే ఓల్గా గారి గురించి చెప్పే ముందు అంతకు ముందు జరిగిన నృత్యాలన్నీ కూడా మమ్మల్ని బాగా అలరించాయని చెప్దాం అనుకుంటున్నాను. క్రమం తప్పకుండా మోహన్ గుప్తా గారు నిరంతరం ఈ కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ మళ్ళీ మాట్లాడాలంటే మీకు
బోరుగా ఉంటుంది అన్నారు. బోరుగా ఉండదు, ఒక ఉత్సాహంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీలాగా ఒక ఆదర్శమూర్తిగా మీరు చేసే కార్యక్రమాలు మామూలు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనం కష్టపడతాం, సంపాదిస్తాం, కానీ సొసైటీకి కూడా మనం ఎంతో కొంత చేయాలని తపన మరి ఉండటం చాలా అదృష్టం. అది ఆ తపన లేదంటే అది ఖచ్చితంగా ఉద్దేశం తప్ప దురదృష్టం తప్ప ఇంకోటి చెప్పలేము. అలా వారు అనేక కార్యక్రమాలు మరి వారి అదృష్టం ఏంటో అవార్డు రావడానికి ముందే వారు గ్రహించి వారి ప్రతిభల్ని గుర్తించి ముందుగానే వారికి అవార్డు ఇచ్చేస్తున్నారు. అవార్డు గవర్నమెంట్ విద్య ఇవ్వటానికి ముందే వారు ఇస్తున్నారు. ఒక మరి మనకు కూడా ఏదో చిన్న అవార్డు ఇస్తే మనకు కూడా పెద్ద అవార్డు ఇచ్చేస్తారు. భారతరత్న, మరి పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అటువంటి మహానుభావులు ఎంతో మంది పెద్దవాళ్ళు మన ఏలూరు పట్టణానికి తీసుకొచ్చి మనందరికీ పరిచయం చేసి వారిని సన్మానం చేసుకుంటున్నారంటే అది మామూలు విషయం కాదు. ఎంతమంది చేస్తారు ఇటువంటి కార్యక్రమాలు? మనం వ్యాపారం మనం చేసుకున్నాం, సంపాదించుకుంటాం, కానీ ఇటువంటి మహోన్నత వ్యక్తులని రికగ్నైజ్ చేసి వారు మన దేశానికి మనందరికీ చేసిన సేవల గుర్తింపుగా వారు చేసిన కార్యక్రమం మనం అంతా ఎంతో గర్వించాలి. ఆ విధంగా వారే కాకుండా వారే కుమారులు ఇద్దరు కూడా అదే బాటలో నడుస్తూ తప్పకుండా ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను. మరి ఆ మేడంకి ఈరోజు అవార్డు చేస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉన్నాను. సాహిత్యవేత్తలు కూడా మరి అది మామూలు విషయం కాదు కదా. అది మరి నదీ ప్రవాహంలాగా వారి రచనలు రాస్తున్నారంటే మనకు అటువంటి సభలను చదవలేము కదా. అటువంటిది వారికి ఆలోచించండి అలా రాస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. మనం కూడా ఎంతో కొంత సంపాదనలో ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలంటే భగవంతుడు తప్పకుండా కరుణించి ఇంకా మనకి చేస్తాడు. దానికి మరి ఉదాహరణ గుప్తా గారు, వారి సత్యమని, అలాగే సన్మాన రైతులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పేరున ఈ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ 89లో ఒక సందర్భంలో రాజాలక్ష్మి ఫౌండేషన్ సంస్థలో మద్రాసులో జరిగిన కార్యక్రమాన్ని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి నాకు 89లో 2 అవార్డులు రావడం కారణంగా మనం కూడా రాజలక్ష్మి ఫౌండేషన్ చేసినట్టుగానే ఎమినెంట్ పర్సనాలిటీస్ని ఏలూరు తీసుకొచ్చి సన్మానించి మనం చేయాలనే ఉద్దేశంతో గుప్తా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా అదృష్టం అనుకోండి, దేవుడు దైవం అనుకోండి, దాని సంకల్పం అనుకోండి, నేను స్టార్ట్ చేసిన ఉద్దేశం అనుకోండి, చాలా మంది మహానుభావులు వచ్చారు. పుట్టపర్తి నారాయణాచార్య గారితో స్టార్ట్ చేశాం. తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఫీల్డ్, కపిల్ దేవ్, చాలా మంది, ఎంఎస్ స్వామినాథన్, బిస్మిల్లా ఖాన్, వీళ్ళందరూ కూడా ఏలూరు రావడం జరిగింది. ఒక సందర్భంలో మా ఆర్య రమణరావు గారికి బాగా పరిచయం ఉన్న వాళ్ళ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని ఏలూరు తీసుకురావడం జరిగింది. ఆయన ఆమె ఫస్ట్లో వస్తామని చెప్పి మాకు ప్రామిస్ చేసి కర్తసిగా ఒక పాట పాడతాను నేను వచ్చినప్పుడు అవార్డుకి అని చెప్పారు. ఫస్ట్లో వ్యాపారం చేసినప్పుడు నాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మద్రాసులో చీటింగ్ చేశారు. దాన్ని సాధించడం కోసం మా నాన్నగారి దగ్గర తీసుకున్న 10,000 ఆయనకు తిరిగి ఇవ్వాలని 6 నెలలు సంవత్సరం కష్టపడి ఢిల్లీలో కూర్చుని ఆయన 10,000 ఆయన ఇచ్చేదాకా లేదు. ఆ టైంలోనే నాకు ఒక అబ్బాయి కూడా పుట్టిపోయాడు. పోయిన తర్వాత వచ్చాను నేను ఢిల్లీ నుంచి, కిషోర్ కంట ముందు. ఏదన్నా కానీ కష్టపడితే కానీ రావు. లలితా జ్యోతి చెప్పినట్టు డబ్బులు ఊరికి రావు.